హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు అండ్ బ్లాగ్స్. ఈరోజు ఒక స్పెషల్ నాన్ వెజ్ కర్రీ మీకోసం చూపించబోతున్నానండి. అదేంటంటే పొటేలు తలకాయ మాంసం కూర. చాలామంది పొటేలు తలకాయ మాంసం కూర చేసుకోవటం చాలా కష్టం అనుకుంటారు. అలా కాకుండా చాలా ఈజీ పద్ధతిలో చాలా టేస్టీగా మంచి గ్రేవీ వచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. ముందుగా కుక్కర్ ప్యాన్లో ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకొని పెద్ద సైజ్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువైతేనే బాగుంటుంది. అలాగే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో కానీ వేరే ఏ కర్రీస్లోకైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నది అయితే ఫ్రెష్ అయితే చాలా బాగుంటుందండి. అలానే పసుపు కొంచెం వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఉప్పు పసుపులో శుభ్రంగా కడిగినటువంటి 1 కేజీ పొట్టేలు తలకాయ ముక్కలు వేసుకున్నానండి. ఇది వాళ్ళు షాప్లో శుభ్రంగా ముక్కలు కట్ చేసి కాల్చి ఇస్తారండి. చూడండి, ఇవన్నీ కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మాడిపోకుండా ఒకసారి ఆ ముక్కలకు పట్టించుకోవాలి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు టొమాటో ముక్కల్ని వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ తలకాయ మాంసానికి పట్టే విధంగా చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చెప్పిన ప్రాసెస్లో ఈ విధంగా చేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్లో మగ్గి మన కూర ఇంకా బాగా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక 3/4 లీటర్ వరకు వాటర్ పోసుకోవాలండి. 3/4 లీటర్ వాటర్ పోసుకోవటం ఎందుకంటే ఇది ఉడకడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 7-8 విజిల్స్ రానివ్వాలండి. 7-8 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ అంతా పోయిన తర్వాత చక్కగా విజిల్ తీసేసి గాలి పోయిన తర్వాత కుక్కర్లో మూత తీసి చూసుకోవాలండి. ముక్క మెత్తబడిన తర్వాత మీరు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ ముక్క మెత్తబడకపోతే మీరు మళ్ళీ కుక్కర్ విజిల్ పెట్టుకొని మరో 2-3 విజిల్స్ రానిచ్చుకోవచ్చు. గరం మసాలా అలాగే కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టి సిమ్లో మరో 5 నిమిషాలు మరిగించుకోవాలండి. నాకు గ్రేవీ చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. ఒకవేళ మీకు గ్రేవీ పలచగా వచ్చినట్లయితే స్టవ్ మీద ఇంకొంచెం సేపు దగ్గరగా చిక్కబడేంత వరకు కూడా గ్రేవీ మీరు మరిగించుకోవచ్చు. చూశారు కదా, ఎంతో పర్ఫెక్ట్గా ముక్క మెత్తగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చాలా చిక్కగా వచ్చింది. ఇది మనం చపాతీలోకి అలాగే బిర్యానీలోకి రైస్లోకి రాగి సంకటి జొన్న సంకటి ఇలా దేనిలోకైనా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కొత్త రెసిపీస్ ట్రై చేయండి. మీరు కూడా నాన్ వెజ్ ప్రియులు అయితే. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.